యక్ష ప్రశ్నలలో బంధువులు ఎవరు మానవునికి అనే ఒక ప్రశ్న ఉదయించింది. బంధువులు ఎవరు అంటే తాత, తల్లి, తండ్రి ఇవన్నీ మనం అనేక రకాలుగా చెప్తూ ఉంటాం. అది మరి వాస్తవం అంటే యక్షుడు అడిగిన ప్రశ్నకి అది సూటి అయిన సమాధానం కాదు. కారణం ఏంటంటే బంధువులు ఎవరు అంటే మనం ఒకసారి పరిశీలించి చూసినట్టయితే అంతే మందే అని అనుకుంటూ ఉంటాం. వాస్తవానికి నిజమైన బంధువులు ఎవరు అనేటువంటి విషయాన్ని కేవలం ఒక ఏలినాటి శని జరిగేటటువంటి సమయంలో మాత్రమే మనిషి గ్రహించగలుగుతాడు. కారణం ఏంటంటే భూమి మీదకి తీసుకొచ్చి నీ వాళ్ళు వీరు అని చెప్పి సత్యాన్వేషణలో ఉన్నటువంటి సత్యాన్ని మనకి తెలియపరిచేటటువంటి వాడు కేవలం శనేశ్వరుడు. అది ఏలినాటి శని సందర్భంలో అది మనిషికి ప్రతిసారి ఒక వ్యక్తికి కనీసం 30 సంవత్సరాల్లో ఒకసారి వస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి ఇంచుమించుగా 3 శని సంచారం అంటే ఏలినాటి శని సంచారానికి సంబంధించినటువంటి సమయాన్ని చూస్తాడు. దీన్ని మనం దృష్టిలో పెట్టుకునగా చూసినట్టయితే మరి బంధువులు ఎవరు అనే దానికి మనం సమాధానం వెతుక్కోవాలి కదా. విశేషమైన సమాధానం, విస్తృతమైన సమాధానం అనవసరం మనకి. బంధువులు 4 రకాలుగా ఉంటారు. ఒక వ్యక్తికి బంధువు ఎవరు అంటే సుకర్మ. ఏ వ్యక్తికైనా సుకర్మే. కారణం ఏంటంటే ఒక వ్యక్తి మరణించిన తర్వాత గుమ్మం దాకా వస్తుంది భార్య. కొంత దూరం వస్తారు సోదర వర్గం కానీ లేకపోతే ఇతరత్ర స్నేహితులు కానీ. మరి 4-5 అడుగులు ఎక్కువగా వస్తారు సంతానం. చితికి నిప్పంటించడానికి వచ్చేటటువంటి వాళ్ళు సంతానం, కుమారులు కానీ ఇతరత్ర కానీ. అక్కడతో ఆ శరీరానికి సంబంధించింది అయిపోయింది. మరి బంధువు ఎవరు ఇక్కడ? ఈ బంధువులు ఎవరు శాశ్వతం కాదే అంటే చితికి నిప్పంటించిన తర్వాత తోడు వచ్చేటటువంటిది సుకర్మ. జీవించి ఉండగా మనం చేసినటువంటి సత్కార్యాలే మనకి సుకర్మ అయ్యి అంటే మంచి స్థితిని మనకు అందజేస్తాయి. అందజేసి ఆ సమయంలో మన వెంట వస్తాయి అని చెప్పి సమాధానం ఇచ్చాడు. ఈ సమాధానంతో తృప్తి పడలేదు. మరి మానవుడికి ఇది కేవలం సుకర్మేనా అంటే కాదండి, ఇంకా ఉన్నాయి. రోగగ్రస్తుడైనటువంటి వాడికి వైద్యుడు, ఒక రోగంతో పీడించబడుతున్నటువంటి వాడు హస్తవాసి అంటూ ఉంటాం. మరి వైద్య శాస్త్రం అంతా ఒకటే. ఒకళ్ళు చెప్పినా మరొకళ్ళు చెప్పినా ఆ శాస్త్రం నుంచే చెప్పాలి. మరి అందరికీ ఒక వైద్యుడు సరిగ్గా సరిపోయినటువంటి పరిస్థితిలోకి వెళ్ళడు, అన్వయించుకునేదానికి అవకాశం ఉండదు. ఒక వైద్యుని యొక్క హస్తవాసి ఉంటుంది. ఆయన ఇచ్చినటువంటి కేవలం తీపి గోళీలు అంటే మామూలు మాత్రలు ఇచ్చినా కూడా స్వస్థతకి దోహదపడతాయి. కాబట్టి ఒక రోగికి సరైనటువంటి వైద్యుడు బంధువు. అంతేకాకుండా రోగికి అనేక రకాల అసౌకర్యాలు కనిపించేవాడు బంధువు కాడు. రోగి వెళ్ళంగానే ఆయన స్వస్థతకి సంబంధించినటువంటి చిన్న సూచనతో స్వస్థత చేకూర్చగలిగినటువంటి వాడే నిజమైన బంధువు. ఇంతేనా అంటే మరి గృహస్థాశ్రమం చాలా విశేషమైన ఆశ్రమం. గృహస్థాశ్రమం కనుక లేకపోతే సన్యాసాశ్రమానికి విలువ ఉండదు. ఎందుకంటే గృహస్థాశ్రమంలో సృష్టికి సంబంధించినటువంటి కార్యం, భగవంతుడు నిర్దేశించినటువంటి సృష్టి, ఇవన్నీ కూడా సఫలీకృతం చేయించాలి అంటే గృహస్థాశ్రమం చాలా ముఖ్యం. ధర్మాలది, గృహస్థాశ్రమ ధర్మం అది. అందుకని ఎవరన్నా భిక్షువు కనుక ఇంటికి వస్తే రిక్తహస్తాలతో పంపకూడదు, అంటే ఖాళీ చేతులతో పంపించకూడదు. అటువంటి దానికి దోహదపడగలిగేటటువంటిది ఇంట్లో ఉన్నటువంటి సహధర్మచారిణి భార్య. వాళ్ళకేమి ఇస్తాం వీళ్ళకేమి ఇస్తాం అని చెప్పి ఇవ్వటానికి కనుక అడ్డం పడితే ఈ వ్యక్తికి రావాల్సినటువంటి నిరతమైనటువంటి ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి ధర్మబద్ధమైనటువంటి ఫలితాలను అందుకోలేడు. ఆ కారణం చేత అణుకువతో కూడినటువంటిది, అనుకూలవతి అయినటువంటి, శీలవతి అయినటువంటి భార్య గనక ఒక వ్యక్తికి లభించినట్టయితే ఆమె బంధువు. అటువంటి ఈ మధ్యకాలంలో చాలా తగ్గిపోయే అవకాశాలు వస్తున్నాయి. కాబట్టి పునరుద్ధరించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఒక వ్యక్తికి బంధువు అంటే అనుకూల దాంపత్యానికి సంబంధించినటువంటి వాతావరణాన్ని భార్యాభర్తలిద్దరూ కూడా కలగజేసుకోవాలి, కల్పించుకోగలగాలి.
కల్పించుకొని సుఖకరమైనటువంటి గృహస్థాశ్రమ జీవిత ధర్మాన్ని కనుక నెరవేర్చగలిగితే వారే నిజమైన బంధువులు, ఒకరికొకరు నిజమైన బంధువులు. మరి 4వ, ఒక బాటసారి వెళుతున్నాడు, ఎక్కడికో ఊరు బయలుదేరాడు, లేదంటే ఒక తీర్థయాత్రకి వెళ్ళాడు. ఈ తీర్థయాత్రకి వెళ్ళినటువంటి వ్యక్తికి అక్కడ ఆహార పానీయాలు, తలదాచుకునేదానికి స్థలం ఇచ్చేటటువంటి వాళ్ళు బంధువులు. అంటే వాళ్ళు ఉండటానికి సుఖకరమైనటువంటి స్థితిని కలగజేసినటువంటి వాళ్ళే బంధువులు. వాళ్ళు బంధుత్వంతో ఉన్నటువంటి వాళ్ళే. వాళ్ళు ఏ కులస్తులైనా సరే వాళ్ళు బంధుత్వంతో ఉన్నటువంటి వాళ్ళే. ఉదాహరణకి కాశీ బయలుదేరాం, కాశీలో మనం ఉండటానికి మన సొంత ఇళ్ళు ఏమి ఉండవు కదా. విశ్వనాథ దర్శనం చేసుకోవాలి అంటే సుఖకరమైనటువంటి మన స్థితి ఉండాలి. ఒక చోట మనం విశ్రమించగలగాలి, ఒక చోట తినగలగాలి. ఈ రకమైనటువంటి అవకాశాలు ఇచ్చినటువంటి వాళ్ళంతా కూడా మన బంధువులే. అంటే స్థూలంగా చూసినట్టయితే మనకి ఏ రకమైన అసౌకర్యం కలగకుండా వసతిని ఏర్పాటు చేసి సుఖకరమైనటువంటి భోజన సదుపాయాన్ని మనకి ఏర్పాటు చేసిన వాళ్ళందరూ కూడా బంధువుల కిందే లెక్క. కాబట్టి 4 రకాలైనటువంటి బంధువులు ఉంటారు. అన్నిటికంటే ఉత్కృష్టమైన బంధువు ఏదంటే సుకర్మ, మనం చేసిన పని. మనం జీవించి ఉండగా మన ధర్మాన్ని మనం నిర్వర్తించుకుంటూ దాన ధర్మాలు చేసి సత్కీర్తిని ఎప్పుడైతే మనం పొందుతామో అప్పుడు ఈ దేహంతో కాకుండా ఈ దేహాన్ని విడిచినప్పుడు అది మన వెంట వస్తుంది. అదే పుణ్యఫలం, అదే ఆగామి సూచిత ప్రారబ్ధ కర్మాలను అంటూ ఉంటాం. మనతో పాటు వచ్చేటటువంటి ఈ కర్మఫలం ఈ జన్మలో కాకపోయినా పై జన్మలో ఉన్నా మనం తప్పనిసరిగా మనకు అది తోడ్పాటు అవుతుంది. ఉదాహరణకు మనం చూసుకోవచ్చు, కొంతమంది మనలో కోటీశ్వరులు ఉంటారు, కొంతమంది ధనానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, కొంతమంది తిండి లేక ఇబ్బంది పడుతూ ఉంటారు, కొంతమంది రోగగ్రస్తులై ఉంటారు. అనేక రకాలైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ప్రపంచాన్ని మనం దర్శిస్తున్నాం. వీరందరికీ మరి భగవంతుడి సృష్టిలో అందరూ సమానమే, కానీ వీరందరికీ ఇటువంటి స్థితిగతులు ఎందుకు వచ్చాయంటే ఇది కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి వచ్చింది. ఈ కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి వచ్చినటువంటి సిద్ధాంతాన్ని కనుక మనం బేరీజ్ వేసుకుని కేవలం తర్కశాస్త్ర రీత్యా కనుక చూసినట్టయితే మనం చేసిన సుకర్మ మాత్రమే మనతో పాటు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ధర్మాన్ని నిర్వర్తించాలి. సంఘం వైపు ఉన్నటువంటి ధర్మాన్ని నిర్వర్తించాలి, తల్లిదండ్రుల వైపు ఉన్నటువంటి ధర్మాన్ని నిర్వర్తించాలి, భర్తగా ధర్మాన్ని నిర్వర్తించాలి, తండ్రిగా ధర్మాన్ని నిర్వర్తించాలి. ధర్మం మారుతూ ఉంటుంది, సత్యం మారదు. ఈ తల్లిదండ్రికి మనం పుట్టామని అనుకునేది సత్యం, అది మారదు, కానీ ధర్మం మారుతుంది. అనేక పద్ధతుల్లో అనేక పరిస్థితుల్లో మారిపోతూ ఉంటుంది. ధర్మ నిరతను ఎప్పుడైతే మనం పాటించగలిగామో సుకర్మయి జీవితంలోనూ జీవితానంతరం కూడా తోడ్పాటు అవుతుంది. మనకి ఏదైనా అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితి వచ్చినా కూడా మనం చేసిన సుకర్మే మనకు తోడ్పాటుగా ఉంటుంది, మనకు తోడు నీడవుతుంది, మనని సుఖకరమైనటువంటి జీవితం వైపు అది నడుపుతుంది. ఎవరో ఒకరు ఏదో రకంగా రూపంలో భగవాన్ మానుష రూపేణ సాయంగా వస్తారు. తద్వారా మనకున్నటువంటి అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితి నుంచి మనం బయటపడేస్తారు. మనకి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని సృష్టి చేసేదానికి దోహదపడతారు. తద్వారా మన జీవన సాఫల్యం వైపు మనం వెళ్ళేదానికి దోహదపడుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.